నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకునే వాళ్ళకి ఒక చిన్న కథ. పుట్టిన క్షణం నుండి అన్ని కష్టాలే ఆయనకి. జైలులో పుట్టాడు. పుట్టగానే తల్లిదండ్రుల నుండి దూరమయ్యాడు. శిశువుగా ఉన్నప్పటి నుండి మేనమామ నుండి హత్యా ప్రయత్నాలు. ప్రేమించిన ఆమె దూరమైంది. తన ఊరి వాళ్ళ కోసం సర్పంతో ప్రాణాలు తెగించి పోరాటం చేశాడు. గోవర్ధనగిరిని ఎత్తాడు. జీవితమే పోరాటమైంది. రాజుగా బతకాల్సిన వాడు గోవులు కాస్తూ బ్రతికాడు. తనది కాని సమస్య కోసం, అంటే పాండవుల కోసం యుద్ధం జరిపి పాల్గొన్నాడు. ధర్మపక్షం నిలబడి అంత కురుక్షేత్ర యుద్ధం చేసి చీపురు పుల్ల కూడా సంపాదించుకోలేదు. పైపెచ్చు ధర్మం కోసం నిల్చున్నాడు కనుకే ప్రాణం పోయే శాపం పొందాడు. కాదు, తన వాళ్ళందరూ నాశనమయ్యే శాపం పొందాడు. సాధారణ బోయవాని చేతిలో చనిపోవటం ఏంటి కర్మ కాకపోతే? గజ ఈతగాడు మురికి కాలువలో పడి చనిపోయాడు అన్నట్లు చావు అయినా చెప్పుకునే అంతగా దొరకలేదు ఆయనకి.